నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో వినతి పత్రాలు స్వీకరించిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్నంలో 3వ వార్డులో గల సంతాన వేణుగోపాల స్వామి గుడిని సందర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఇస్కాన్ కృష్ణుడి గుడిలో వేడుకగా జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఫిల్మ్ డాన్సర్స్ ఆడిషన్ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న ఈతకోట తాతాజీ, ఎగ్గిన నాగబాబు, బొడ్డు సాయిబాబాలు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో మదర్ తెరీసా జన్మదిన వేడుకలు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 2 రోజుల పాటు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎప్పటి వరకు వచ్చిన అన్ని వినతులను స్వీకరించి దాదాపు పరిష్కరించామని తెలిపారు. ప్రతి సమస్యను ప్రభుత్వమే పరిష్కరించే దిశగా అవకాశాలు లేనప్పుడు తమ వంతుగా సొంత ఖర్చుతో కొన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఇది రాష్ట్రానికి ఆదర్శం కావాలని కోరుకున్నట్లుగా తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సోమవారం స్థానిక 3వ వార్డులో గల శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కమిటీ సభ్యులు ఎస్ రమణ, శ్యామ్ బాలాజీ, టి రామకృష్ణ, ఏ శ్రీను, జి స్వామి తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కొట్టు సత్యనారాయణ శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకుని పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణుని ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ఆయనతో పాటు వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, బద్దాని శ్రీనివాస్, పాలూరు శివ, భార్గవరాజు, ఉడుముడి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. స్వామి గారు ఎలా చూడండి. ఈరోజు లోకనాయకుడు, జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినరోజు కృష్ణ జన్మాష్టమి. ఈ జన్మాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ కృష్ణ భగవానుడు ఆశీర్వాదానికి నోచుకోవాలి. ఆయన ఆశీర్వాదం ఉంటే మనకు అన్ని రకాలుగా మన జీవితంలో ప్రతి కుటుంబంలోనూ ఆనందోత్సవాలతో ముందుకెళ్ళగలుగుతామన్నది ప్రతి ఒక్కరి నమ్మకం. అటువంటి కృష్ణ పరమాత్ముడి జన్మదినం కృష్ణ జన్మాష్టమి. ఈ కృష్ణాష్టమి రోజున పిల్లలందరూ కూడా మన ఆచారాల సంప్రదాయానికి అనుగుణంగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తాను. అందరికీ కూడా ఆ భగవంతుడు అనుగ్రహం, ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా ఆ కృష్ణ భగవాన్ని కోరుతా ఉన్నాను. ఇక్కడ ఈ 3వ వార్డు, 4వ వార్డు, ఈ వేకర్స్ కాలనీకి సంబంధించి అందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మాణం చేశారు. ముఖ్యంగా మహిళా సోదరిమణులు అందరూ కూడా కూడపలికి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఈ గుడి కట్టడం, ఇక్కడ ఈ జన్మాష్టమి కార్యక్రమాలు చేయటం
ఇక్కడికి సంబంధించిన యూత్ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమం చేయాలని తలపెట్టారు. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక్కడ సంతర్పణ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఆ భగవంతుడి ప్రసాదం స్వీకరించి అందరికీ కూడా మేలు జరిగేలాగా ఆ భగవంతుని కోరుకోవాలని ఈ కార్యనిర్వాహకులందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు సోమవారం స్థానిక ఇస్కాన్ మందిరంలో ఘనంగా జరిగాయి. తాడేపల్లిగూడెం ఇస్కాన్ శాఖ ప్రతినిధి మురళీనాథ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఉదయం మహామంగళ ఆరతి, శృంగార దర్శనం, గురు పూజ గావించారు. అనంతరం భాగవత ప్రవచనం, నిరంతర దర్శనం, హరినామ సంకీర్తన జరిగాయి. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. विष्णुवती प्रदेवी तत्वत्वयी नमो नागौर प्रेमानंद वासुदेवा తాడేపల్లిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు భగవంతుడు ఎంతో దయతో ఈ భూమి మీద పతిత జీవులను ఉద్ధరించడం కోసం, అలాగే భక్తుల్ని రక్షించడం కోసం, భక్తియుక్త సేవకు ఆటంకం కలిగించే వాళ్ళని శిక్షించడం కోసం అవతరించినటువంటి రోజు ఇది. భగవంతుడు భౌతిక జగత్తుకు ఎందుకు వస్తారో కూడా భగవద్గీత చెప్పారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకోసం కృష్ణుడు భగవంతుడు స్వయంగా ఈ భూమి మీద అవతరించారు. భక్తుల్ని ఆనందపరచడం కోసం, భక్తియుక్త సేవకు ఆటంకం కలిగించే దుష్టులని శిక్షించడం కోసం, నిజమైన భక్తియుక్త సేవని ఈ భౌతిక జగత్తులో నెలకొల్పడం కోసం భగవంతుడు ఆవిర్భవిస్తారు అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. భగవంతుడికి చాలా ప్రీతికరమైన పనులు చేసిన రోజు ఈరోజు చేస్తే భగవంతుడు చాలా ప్రీతిగా మనల్ని భగవద్ధామం చేరుస్తారంట. ఈ ఒక్కరోజు భగవంతుడికి ప్రీతికరంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే, అందుకోసం భాగవతం వినడానికి 8:30కి ప్రయత్నం చేయండి. ఆంధ్ర ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్స్ మాస్టర్స్ డాన్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఫిలిం డాన్సర్స్ ఆడిషన్స్ టీడీటీ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగాయి. ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, మాజీ వైస్ చైర్మన్లు ఎగిన నాగబాబు, బొడ్డు సాయిబాబా, జంగా బాలాజీ, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కంచర్ల అచ్యుతం, అధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మీకాంత్, కోశాధికారి మున్నా, కార్యనిర్వహణ కార్యదర్శి ఎల్ నానిగోపాల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫిలిం డ్యాన్స్ ఆడిషన్కు రాష్ట్రం నలుమూలల నుండి కళాకారులు వచ్చి తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. 6 సంవత్సరాల్లో ఉన్న అమ్మాయిలు అందరికీ ఆడిషన్ కండక్ట్ చేస్తున్నారు. ఆడిషన్ లో పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఫైనల్ ఆడిషన్ కూడా పెట్టి అందులో సెలెక్ట్ అయిన వారికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి ఐడి కార్డ్స్ ఇచ్చి ఆ ఐడి కార్డ్స్ ద్వారా మీరు మూవీస్ లో టీవీలో చేసే అవకాశం కల్పిస్తారు. పూర్వానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అవకాశాలు బోల్డ్ వచ్చినాయి. పూర్వం మనకి సినిమాలో ఆడే టైంలో అయితే
ఏదో 10 మంది హీరోయిన్లో అలా 10 మంది కళాకారులు ఉండేవారు. ఈరోజు టీవీలు డెవలప్ అయిన తర్వాత ఇలా 200 ఛానల్, రకరకాల ఛానల్ వచ్చిన తర్వాత ఎంతోమందికి అవకాశాలు, ఎక్కడ చూడని నటీనటులు, సినిమా హీరోయిన్ల కంటే ఎంతో గొప్పగా నటించే కళాకారులు, నటీనటులు మనం సీరియల్లో చూస్తున్నాం. ఇది ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది ఈరోజు టీవీ ద్వారా. ఎంతోమంది ఈరోజు డ్యాన్స్ కానీ మరి ఇంతమంది డ్యాన్స్ చేసే యువత ఉందా, ఇంత టాలెంట్ ఎల్లో ఉందా అనిపించే విధంగా టీవీలో డ్యాన్స్, సినీ ఫిల్మ్ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన మరి ఈ స్టూడియోకర్త కూడా వైజాగ్లో కొంతమంది ఈ ప్లేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ స్టూడియోలు, ల్యాబ్స్ వచ్చినాయో అన్ని రంగాలు కూడా ఇక్కడ రావడం అవకాశం ఉంది. ఏదైతే ఈ కళాకారులు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి అనేక ప్రదర్శనలు ఇచ్చి ఎంతో తర్ఫీదు పొందినప్పటికీ కూడా వాళ్ళ ఏకైక లక్ష్యం, ఏకైక కోరిక ఏంటంటే ఎక్కడో చోట టీవీ ఫిలిమ్స్లో కానీ సినిమాలో కానీ కనపడాలనేటటువంటి వారి కోరిక. అలాగే డ్యాన్స్ మాస్టర్స్గా ఈ సినిమా రంగానికి కానీ టీవీ రంగానికి కానీ వాళ్ళు పనిచేయాలనేటటువంటి మాస్టర్స్ కోరిక తీరాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఫిలిం అండ్ టీవీ డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారులు, డాన్సర్స్లో ప్రతిభ గల వారిని ఎంపిక చేసి వారిని గుర్తించి వారికి మంచి లైఫ్ అందించడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మరి ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఈ డాన్సర్స్ కానీ పడుతున్న ఇబ్బందుల గురించి మరి ఆయన చెప్పారు. మరి దీన్ని తప్పనిసరిగా మనందరం కూడా సపోర్ట్ చేసి ఏమైనా మన ఆంధ్రప్రదేశ్కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి కళాకారులకు మంచి అవకాశాలు వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయవలసిన పరిస్థితి ఉంది. మరి కొత్తగా ఎన్నికైన అధ్యక్షులుగా ఎన్నికైన ఆయనకి ఆ శుభాశిస్సులు. మరి ఆయన చాలా కళా పట్ల చాలా మంచి చక్కని భావం ఉన్న వ్యక్తి అని రాజా చెప్పారు. ఆయన మీద బాధ్యత పెట్టండి మీరు అందరూ. మరి ఆయన నాయకత్వంలో తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో మీ అసోసియేషన్లు అన్నీ కూడా అభివృద్ధి పథంలోకి వెళ్ళాలని కోరుకుంటాం. మరి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అయింది ఇది ప్రారంభమై. మరి ఈ 2 సంవత్సరాల్లో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి తోరం రాజా గారు వాళ్ళ యొక్క టీం అంతా కూడా కష్టపడి పనిచేసి ఎన్నో రకాలుగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ ఫెడరేషన్ ద్వారా ఏం సాధించాము అంటే, ఫెడరేషన్ గురించి కొంతమందికి ఇప్పటివరకు తెలియచెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ దీనికి ఒక మార్గం ఉంది. మరి మా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఇప్పుడు 8 సినిమాలు మేము ప్రారంభించడం జరిగింది. అందులో ఒక సినిమా ఉపేంద్ర గారి అడ్డ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కంచర్ల అనే సినిమాని నెక్స్ట్ మంత్ 15 తర్వాత రిలీజ్ చేస్తున్నాము. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో, ఏరియా సూపరింటెండెంట్ పడాల సూర్యనారాయణ ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. వైద్యులచే మదర్ తెరీసా బర్త్డే కేక్ను కట్ చేయించారు. మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. 3 స్టాఫ్ నర్సులకు ఉత్తమ సేవా పురస్కారం అందించారు. PMJF మదన్మోహన్ అగర్వాల్ మనవరాలు దవీక్ష అగర్వాల్ 2వ పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లో పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లను మదన్మోహన్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాసరావు, కార్యదర్శి చిన్నం జగదీష్, జనతా డాక్టర్ LSV నాగేశ్వరరావు, గ్రంథి సత్యనారాయణ, వంగపండు రామ్మోహన్ రావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, నెట్టా సుబ్బారావు, ఏరియా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ వారి సేవా కార్యక్రమాల్లో భాగంగా తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా
వాళ్ళ సేవలను అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అండ్ మరోవర్ ఏంటంటే ఈ మదర్ తెరీసా మనకు తెలుసు ఒక నన్గా ఆమె ఏంటంటే ప్రేమ మనకు నేర్పింది, ఎట్లా ప్రేమించాలి రోగుల్ని, ప్రేమ వల్ల పేషెంట్ కంప్లైంట్స్ కానీ రోగులకు కానీ వైద్యం ఎలా చేయొచ్చు, వాళ్ళకి రోగాలు ఎలా తగ్గుతాయన్నది మనకు చెప్పి ఆమె సెయింట్ కింద, అంటే బహుశా మా క్రిస్టియన్ రిలీజన్లో సెయింట్ అంటే ఒక దేవదూత కింద మారి భగవంతుడిలో అంకితం అయిపోయింది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఆ డెడికేషను, ఆ ప్రేమ, రోగుల పట్ల చూపించే ప్రేమ ఆమె దగ్గర నుంచి మీరు నేర్చుకుని అదేవిధంగా మన దగ్గరకు వచ్చే ప్రతి వాళ్ళకి, అంటే అందరూ కూడా మన దగ్గర బాధలతోటే వస్తారు. చిన్న బాధ కావచ్చు, పెద్ద బాధ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ బాధలతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ప్రేమ చూపించి వాళ్ళకి వైద్యం చేసి పూర్తిగా స్వస్థత చేకూర్చి ఇక్కడి నుంచి క్షేమంగా సంతోషంగా బయటికి వెళ్ళాలని, దానికి ఆ మదర్ తెరీసా దేవదూత మనకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఒక సేవామూర్తి మాధవ సేవే మాధవ సేవ అని ప్రతిరూపంగా నిలిచే మన మదర్ తెరీసా బర్త్ యానివర్సరీ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఆవిడ భూమి మీద మనకి పుట్టిన ఒక దేవతగా మనం అందరూ కూడా పరిగణిస్తాం. ఎందుకంటే ఆవిడ ఎక్కడ రోమ్లో జన్మించి ఇండియా వచ్చి కలకటాలో సెటిల్ అయ్యి ఒక నన్నుగా ఆవిడ ఉండి జీవితాంతం ఆవిడ సేవా కార్యక్రమాలకి అంకితమయ్యారు. ఆవిడ భావితరాలకు కూడా ఒక నాంది పలికారు. సేవా కార్యక్రమాల్లో ఆవిడ ప్రతిరూపంగా నిలిచి ఆవిడ ప్రకారం మన భావితరాలు కూడా సేవలు అందించాలి ప్రజలకి అనేది మనం అందరికీ గుర్తు చేసుకోవడం కోసం మీ అందరి సమక్షంలో మీ అందరూ కూడా ఇక్కడ సమాజంలో సేవలు అందిస్తూ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి ఎంతో ధన్యులు. మన మదన్ మోహన్ అగర్వాల్ గారి మనవరాలు ఇక్షిత అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఇక్కడ ఈ కార్యక్రమం అందరికీ జరుగుతున్నాం. డాక్టర్స్, నర్సులు అందరికీ కూడా మదర్ తెరీసా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ క్యాలెండర్ ఈవెంట్లో భాగంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 26వ తేదీన విధిగా మదర్ తెరీసా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి తాడేపల్లిగూడెం ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున మేము ఇక్కడికి తాడేపల్లి లయన్స్ క్లబ్ సభ్యులందరూ రావడం జరిగింది. అలాగే మదర్ తెరీసా 1910 ఆగస్టు 26వ తేదీన జన్మించడం జరిగింది. వారు మనకి 1950లో ఒక చారిటీని కూడా కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎంతోమందికి కుష్టు వ్యాధి వాళ్ళకి సేవలు చేయడం జరిగింది. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ మందిరంలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, సహస్రనామార్చన చేశారు. జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో దూడల నాగేశ్వరరావు దంపతులు, అశోక్, మౌనిక దంపతులు తదితర భక్తులు పాల్గొన్నారు. మన 23వ వార్డులో శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలోని ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఇవాళ కృష్ణాష్టమి అవడంతో ఏదైతే మార్నింగ్ నుంచి కూడా చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నిటిలో ఎవరైతే వీళ్ళందరూ ఉండి చేస్తున్నారో, అలాగే ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించిన ఈ మందిరం యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ మనకి సమస్యలు ఉండవు అనేది మనం మహాభారతం నుంచి నేర్చుకున్నాం. భగవద్గీతలో మనకి ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ దొరుకుతుంది, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనేది మన హిందూ ధర్మం మనకి చెప్తూ ఉంది. దానికి తగిన
చదివే వాళ్ళందరికీ కూడా అది తెలిసి ఉంటుందని కూడా నేను దీన్ని ఈ విధంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. నాకు ఆ భగవంతుడు ఎంత ఇష్టం అంటే, కృష్ణుడు ఎంత ఇష్టం అంటే, ఆఖరికి నా చేతి మీద కూడా ఆయన టాటూ ఉంటుంది. నా ఒంటి మీద ఉన్న ఒకే ఒకటేది. నాకు ఎందుకు ఆయన ఇది అంటే, చిన్నప్పటి నుంచి కూడా మహాభారతం చిన్నప్పుడు నా చిన్నప్పుడు అప్పట్లో టీవీలో ఏదైనా వస్తే సండేస్ మహాభారతం వచ్చేది, అది ఒకటి మేము కూడా చూసేవాళ్ళం. అంటే లిటరల్గా కృష్ణుడు అంటే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకి ఎవరైనా వేడుకుంటే వచ్చి ఆ సమస్యను తొలగించేవాడు కృష్ణుడే అవుతాడని చెప్పేసి దాని ద్వారా నేను నేర్చుకోవటం, అప్పటి నుంచి కూడా ఆయన నా మనసులో అలా ఉండటం. నేను ఎప్పుడూ కూడా ఇస్కాన్ టెంపుల్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దర్శించుకుని వస్తూ ఉంటాను. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృష్ణాష్టమి పండుగ చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. ఏదైతే ఈ కృష్ణాష్టమి మన సోదరీమణులు రాఖీ పండుగ జరిగిన 8వ రోజున శ్రీకృష్ణాష్టమి జరుగుతుంది. ఏదైతే ఇది హిందూ ధర్మం కింద ఆ రోజుల్లో కృష్ణుడు హిందూ ధర్మం కోసం పోరాడి ఎన్నో యుద్ధాలు చేసి మరి ఈరోజు ఆయన మన హిందువులందరికీ కూడా కారణమైన వ్యక్తి. కాబట్టి ఈ కృష్ణాష్టమికి కృష్ణుడు మరి ఆయన ధర్మాన్ని మనందరం కూడా పాటించే విధంగా ఉండాలి. మరి ఈ కృష్ణుడి గుడిలో రాజు గారు కానీ, పాండు గారు కానీ, మరి ఇక్కడ పాండురంగారావు గారు కానీ, మహిళలు కూడా పెద్ద ఎత్తున 23, 22 వార్డు ప్రజలందరూ కూడా ప్రతి వారం కూడా ఇక్కడ చింతామణి ఇవన్నీ కృష్ణుడి సందర్భంగా ఎన్నో పూజలు నిర్మించి మరి ఇక్కడ ఆధ్యాత్మిక చింతనతో మహిళలందరినీ పెద్దగా చేయడం. రేపు ఆదివారం నాడు కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని మన తాడేపల్లిగూడెం రామచంద్రరావుపేట 23వ వార్డులో ఉన్నటువంటి శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి మేలుకొలుపులు, తదుపరి పంచామృత, సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలతో ఏకాదశ అభిషేకము, తర్వాత సహస్రనామార్చనలు, అలాగే భక్తులకి పూజలతో ప్రారంభమైంది. ఈవేళ సాయంకాలం స్వామివారికి నామకరణ మహోత్సవము, అలాగే ఉట్టి కార్యక్రమం కూడా ఉంది. ఇలాగా మొత్తం 5 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు తొలి రోజు ఈ కార్యక్రమాలు. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, పైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.
తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 147వ నెలవారీ కార్యక్రమం డిఎస్ చెరువు సమీపంలోని వాణి పబ్లిక్ స్కూల్లో ఆదివారం రాత్రి జరిగింది. సంఘ అధ్యక్షులు సూరంపూడి వెంకటరమణ అధ్యక్షత వహించారు. సంఘానికి 5,000 రూపాయల చొప్పున వితరణ చేసిన శాశ్వత గౌరవ సభ్యత్వం స్వీకరించిన 10 మందికి గౌరవ సత్కారాలు చేశారు. కుంచనపల్లికి చెందిన చిత్రకారుడు ప్రత్తిపాటి రాజుకు కళా పురస్కారం, కాగుపాడు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సీతాల సత్యనారాయణకు ఉత్తమ ఉద్యోగ సేవా పురస్కారం అందించారు. సిరిమామిళ్ల పెద్దిరాజు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో చోడగిరి శ్రీనివాస్, గుండం బుల్లబ్బాయ్, అనుముల రాంబాబు, దాకే జోగినాయుడు, ప్రత్తిపాటి అన్నవరం, ఏలూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంఘ ప్రధాన కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ, కోశాధికారి మాసా బాబురావు, గౌరవ అధ్యక్షురాలు కౌరు శారద, ఉపాధ్యక్షులు ఏలూరి జగదీష్, జేఎస్కే కృష్ణ సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఉద్యోగ పురస్కారం కావాలని నాశనాలను కోరినే కానీ వారి అందరిలో తనలో నాయకుడి శ్రీమామయ్య పెద్దిరాజు గారు, ముఖ్యమంత్రుల సభకు కూడా ఆయన వ్యాఖ్యానికి అవరించి శభాష్ అనిపించుకున్న మనిషి. అంతేకాకుండా చక్కటి ఉపాధ్యాయుడు. ఆయన ఏ పాఠశాల అయితే ఆ పాఠశాల ప్రజలాడుతూ ఉంటుంది. అక్కడ సర్వ వనరులు ఏర్పాటు చేస్తారు. పక్కన మళ్ళీ కోసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఊరుకోవాలనుకోండి అని ఆయన వెళ్ళిపోయి మళ్ళీ కోసుకుల్లో అంటే రాసి ఉంటుంది ఎవరెక్కడ ఉండాలో ఎవరెక్కడ చేయాలో. అలాగా అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఆ రకంగా మరి చక్కటి వారు వార్షికోత్సవం చేస్తే దాదాపు ₹1,00,000 ప్రోగ్రాం తక్కువ కాలంగా చేస్తూ ఉంటారు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం, కళాకారులు, రంగస్థల కళాకారులు ప్రతి నెల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తూ వారికి ఉన్నా లేకపోయినా మరొక కళాకారుడికి నియోజకరించి వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళకి ఆకలి తీర్చడానికి మరి వాళ్ళ నడుము కట్టి దాదాపు అనేక సంవత్సరాల నుంచి 124వ కార్యక్రమం 147 నెలల నుంచి అవిశ్రాంతంగా మరి కళాకారులు ఈ చేసే కళాకారుల పని తప్పున్న కళాకారులు అంటే కాదు. వీళ్ళందరూ కూడా వార్షికోత్సవాలు అయినాయి, 47 వార్షికోత్సవాలు అయినాయి. మరి అద్భుతమైనటువంటి వీరి యొక్క దానగుణం, కళాకారులోనే దానగుణం. ఈ కళాకారులే మరొక కళాకారుడికి ఒక కొవ్వొత్తి మరొక కొవ్వొత్తిని వెలుగుతుంది, ఒక దీపం మరొక దీపాన్ని వెలిగిస్తున్నారనే దానికి కళాకారులే ఉదాహరణ. పెంటపాడు మండలం యానాలపల్లికి చెందిన తల్లాప్రగడ బాలయ్య 10వ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య తల్లాప్రగడ ప్రసన్నలక్ష్మి, హేమప్రభ ఆదివారం పలు సేవా కార్యక్రమాలను చేశారు. కడకట్టలోని లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోంలో అన్నదానం చేశారు. యానాలపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర మెగా ఫ్యాన్స్ గణేష్ నగని, గ్రామ సర్పంచ్ ఛాయాదేవి, గోకా ముసలి సత్యనారాయణ, గోకా వీర వెంకట శ్రీనివాసరావు, కవల నాగేశ్వరరావు, తాడి సత్యబాబు, తాడి సతీష్, తాడి ప్రసాద్, గోకా ధనరాజ్, కవల ధర్మావతి, తాడి నాగార్జున, గిద్దా సత్యవతి, వీరాభద్రుల సత్యయ్య, వీరాభద్రుల వీరాస్వామి, తాడిచిన మాధవరావు, కవల హరిబాబులు, గోకా భీముడు పాల్గొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా యానాలపల్లి గ్రామంలో పిల్లలు కృష్ణుడు, గోపిక వేషధారణలతో అలరించారు. శ్రీవారు యానాలపల్లి కన్నగారు. ఆయనగా ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం కాలధర్మం చెందారు. నాకు పిల్లలు లేరు. అందువల్ల మా ఊళ్ళో వాళ్ళంతా చాలా మంచివాళ్ళు. వాళ్ళే నన్ను చూస్తున్నారు. మంచి చెడ్డ అన్నింటికీ వాళ్ళ బాధ్యత వహిస్తున్నారు. అందులో గణపతి గారు, ధర్మావతి గారు, నాగేశ్వరరావు గారు, కుమారి గారు వీళ్ళు ప్రముఖులు.
అన్నింటికి వాళ్ళని వేళ్ల మీద లెక్కెట్టచ్చు. అలాంటి మానవత్వంతో జాలితో నన్ను చూస్తున్నారు. నాకు ఎవరు లేకపోవటం వలన వాళ్ళందరూ ఆదుకుంటున్నారు. అందువలన ఈ సందర్భంగా ఇలాంటి పిల్లలకి కాస్త ఏదో భగవంతుడు నాకు ఇచ్చిన కాడికి కాస్త భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పేసి సంకల్పం కలిగింది. అల్లాప్రగడ బాలయ్య గారు 10వ వర్ధంతి సందర్భంగా యానాలపల్లి గ్రామ కవల్ నాగేశ్వరరావు గారు, ధర్మాతి, తాడి నాగార్జున కుమారి, తాడి సత్యబాబు, గనిబాబు, ఇలాగే మన పృథ్వీ గారు, వీళ్ళంతా కవల నాగేశ్వరరావు గారు, ధర్మావతి, నాగార్జున కుమారి ఒక సొంత తల్లిలాగా వాళ్ళని చూసుకుంటాం. సొంత తల్లిలాగా గని అన్ని ఏర్పాట్ల ఏ టయానికి ఏం అవసరమో ఇవన్నీ చూడటం. చాలా ఆవిడకి భర్త లేని పిల్లలు లేని లోటు వీళ్ళందరూ బాగా చూడటం. ఊరందరికీ బాగా తెలుసు. వీళ్ళందరూ సొంత తల్లిలాగా వాళ్ళు ధర్మావతి, నాగార్జున కుమారి వీళ్ళంతా చూడటం. యానాలపల్లి కన్నం గారు అంటే బాలయ్య గారు అంటే అందరికీ మొత్తం మనందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అండి. ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. బ్రాహ్మణ కుటుంబం. ఏమంటే మామగారు చూస్తే ఆవిడ మా ఊళ్ళో ఉన్న బ్రాహ్మణుల్లో ఏకైక కుటుంబం అండి. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగా ఆవిడని చూసుకోవడం, మంచి చెడ్డలు. అలాగే మా బావ గనిబాబు అయితే ఆవిడకి కన్న తల్లి కంటే ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు. ఈరోజు బాలయ్య గారు కాలం చేసి 10 సంవత్సరాలు అయిందండి. అందుకే ఈరోజు 10వ వర్ధంతి సందర్భంగా లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్లో పిల్లలకు ఈరోజు భోజనాలు ఏర్పాటు చేశారు మా గనిబాబు ఆధ్వర్యంలో. తర్వాత సాయంత్రం యానాలపల్లి గ్రామంలో పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, ఫ్రూట్స్ గట్రా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మన కవల నాగేశ్వరరావు గారు, ధర్మావతి గారు, అలాగే నాగార్జున కుమారి గారు, అలాగే మా వకా శ్రీనివాస్ గారు, మన మారెమ్మ గుడి చైర్మన్ గారు, అలాగే పృథ్వీ గారు, ఇలా ఈరోజు మేమందరం పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ నెల 28వ తేదీన విజయవాడలో జరిగే భూ బాధితుల సదస్సును విజయవంతం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు కోరారు. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆయన స్థానిక కపర్ది భవనంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వి మేరీ, సిహెచ్ బాల, ఎన్ కుమార్, బి రాంబాబు, ఎం జోన్ రాజు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత మనకు రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ అధికారులు లోపరుచుకుని అలాగే అన్యాకరణమైన భూములు అటు ప్రభుత్వ భూములు కానీ ఇటు సొంత పట్టాదారుల భూములు కానీ మరి మధ్యతరగతి ప్రజలు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఇళ్ల స్థలాలు కానీ సాగు భూములు కానీ అన్నీ కూడా బినామీ పేరుతో అధికార అండదండలతో వాళ్ళు స్వాధీనం చేసుకుని దొంగ పట్టాలు గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఆ భూములన్నింటినీ కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించి మరి ఈ రోజున దాని మీద పోరాటం చేయడం ప్రారంభించింది. మరి ఎవరైతే ఆక్రమణలో భూములు ఉన్నాయో అవన్నీ కూడా అర్హులైన వారికి, లబ్ధిదారులకి తక్షణమే హ్యాండ్ఓవర్ చేయాలని, దానితో పాటు పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు కానీ సాగులు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఒక భారీ ఎత్తున కార్యక్రమం తీసుకుంటే మరి మామూలుగా చెప్తున్నాం అవి ఇది సాధించే వరకు వాళ్ళకి పట్టాలు భూములు ఇచ్చే వరకు కూడా భారీ ఎత్తున సిపిఐ పోరాటం కొనసాగిస్తారని చెప్పేసి సిపిఐ పార్టీ మేము తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా రేపు 28వ తారీఖున మరి విజయవాడ దాసరి భవనంలో మరి సమావేశం ఏర్పాటు చేసి ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే నష్టపోయారో, అన్యాయంగా నష్టపోయారో వీళ్ళందరినీ కూడా అక్కడ తరలించి లబ్ధిదారుల సమక్షంలో వీళ్ళన్నింటినీ కూడా చేసి అలాగే అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి ఇప్పటికే రామకృష్ణ గారు మరి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి లెటర్పూర్వకంగా చెప్పడం కూడా జరిగింది. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా పిడక వెంకటరత్నం బాబురాణి లక్ష్మీ దంపతులు, వారి కుమారులు అయ్యప్ప కుమార్, వారి మనవరాలు సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం
పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకంలో నిర్వహించబడింది. అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమాధాన దాతలు మన పిడక వెంకటరత్నం బాబు గారు, వారి ధర్మపత్ని రాణి లక్ష్మి దంపతులు, వారి జ్యేష్ఠ కుమారుడు అయ్యప్ప, వారి కోడలు అరుణ, వారి రెండవ ద్వితీయ కుమారుడు కుమార్, వారి కోడలు చైతన్యలక్ష్మి, వారి మనుమరాళ్ళు తరుణ రత్నశ్రీ, తరుణి సత్యశ్రీ, చారువి, వారి కుటుంబ సభ్యులచే ఈరోజు ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున సోమవారం మరియు ఈ రోజున కృష్ణాష్టమి పర్వదినము. ఈ యొక్క మంచి రోజున ఈ యొక్క అన్న సమారాధన వచ్చిన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని, అలాగే ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేసే శక్తిని వారికి ప్రసాదించాలని అన్నదాన కమిటీ వారిని కోరి ప్రార్థిస్తున్నాం. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు వేణుగోపాల స్వామి గుడిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేవాలయాన్ని విశేష పుష్పాలంకరణ చేశారు. కస్బా పెంటపాడు పరిసర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఫిట్ పర్సన్ ఆధ్వర్యంలో ప్రసాదాన్ని అందించారు. దేవాలయ ప్రాంగణంలోని దశావతారాలకు పూలమాలలో అలంకరణ చేశారు. బాలకృష్ణుడికి ఉయ్యాల ఏర్పాటు చేయగా భక్తులు ఉయ్యాల సేవ చేశారు. ఓపెన్ है ओपन స్థానిక 22, 23 వార్డుల పరిధిలోని శ్రీకృష్ణుడి చెరువు వద్ద కృష్ణాష్టమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణుడి చెరువు వద్ద అభివృద్ధి కమిటీ దాతల సహకారంతో ఈ అన్నదానం జరిగింది. ముఖ్య అతిథిగా జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, 22వ వార్డు ఇన్ఛార్జ్ రాకుర్తి కిరణ్, మద్దాల మణికుమార్, కాకర్ల శివ, పట్నాల గణపతి, లక్కీ రమేష్, కె వెంకటేష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేతా బృహస్పతి नारायणाय विद्महे राजकुमारे राजकुमारी सर्वदा भास्यमानस्य भाविराजति प्रगत्यं जातवे संदेवं वाहन्ति नमः. మన తాడేపల్లిగూడెం 22, 23 అనుసంధానంగా ఉన్న కృష్ణుడి చెరువులోని కృష్ణుడి గుడి దగ్గర ఇవాళ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిపి దాదాపుగా ఒక 3000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం, దానికి నన్ను పిలిచినందుకు ఆ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు కూడా అందరి మీద ఉండాలని చెప్పి, ఏదైతే ఇవాళ కృష్ణాష్టమి రోజున ప్రతి చోట ఊర్లో ప్రతి గుడి దగ్గర కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, దాంట్లో భాగంగా ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి, ఊరు జనం అందరి మీద ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కమిటీస్ అందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం, ఆ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉంటాయి. రానున్న రోజుల్లో ఈ ఊరిని బాగు చేసుకునే విధంగా మంచి అభివృద్ధిని తీసుకొచ్చే విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఎవరైతే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు కష్టపడుతూ ఉన్నారో, ఆయనకు కూడా ఆ శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఈ గుడికి సంబంధించి ఈ చెరువుకి సంబంధించి ఏదైనా డెవలప్మెంట్ వర్క్స్ ఉంటే ఖచ్చితంగా దానికి కూడా మా వంతు మేము సహకరిస్తామని, అట్లాగే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వెళ్ళి ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా చాలా దిగ్విజయంగా ఈ యొక్క కృష్ణాష్టమి కార్యక్రమం 23 వార్డు 22 వార్డులు ప్రజలందరూ కూడా అన్నదమ్ముల స్వభావంతో ప్రతి కార్యక్రమానికి మీ వెనకాల మేము ఉంటాం, ప్రతి కార్యక్రమం విజయవంతం చేయండి అని మేము ఈ యొక్క కార్యక్రమానికి వెళ్తుంటే మాకు ఎదుటబడి ఇక మా వంతు సహకారం చేస్తున్నామని ఇచ్చినది మాకు చాలా సంతోషం. ఎంత ఇచ్చారు ఎంత చేశారని కాదు, సపోర్ట్ అన్నది ఒక ధైర్యం. మాకు
రుద్రభూమి 23వ వార్డులో రుద్రభూమి చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. దాన్ని పెద్ద మనసు చేసుకుని స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకుని రుద్రభూమిని మంచి సుందరీకరణగా ప్రతి గ్రామంలో కూడా వెళ్తుంటే రుద్రభూమి చాలా పుణ్యక్షేత్రంగా ఉంటుంది. అటువంటి మన 23వ వార్డులో రుద్రభూమి చాలా అధ్వానంగా ఉంది. దాన్ని గమనించి మీరు పెద్ద మనసుతో దీన్ని మంచి అభివృద్ధి చేస్తారని, మీ గ్రాంట్లో కూడా మంజూరు చేస్తారని మా 22, 23, 24 వార్డుల తరపు నుంచి ప్రజలంతా కోరుకుంటున్నారు సార్. జై శ్రీరామ్. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. మన హిందువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్ముని మరి ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ స్థాపించినప్పటి నుంచి అంతకు ముందు నుంచి మన తాడేపల్లిగూడెంలో కొండయ్య చెరువు, అలాగే డిఎస్ చెరువు, కృష్ణుడి చెరువు అనేది నేను పుట్టలేదు, మా తాతగారి కాలం నుంచి ఈ చెరువులు తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రజలందరికీ దాహాన్ని తీర్చిదిశగా ఉండేయని చెప్పి మా పెద్దలతో నాకు చెప్తే నాకు తెలిసింది. మరి ఈ యొక్క దాహాతి తీర్చే ఈ చెరువులు మరి మరుగున పడిపోయి వ్యర్థాలతో ఉండడం మనం గతంలో చూస్తున్నాం. మరి దాతల సహకారంతో పట్నాల గణపతి గారు అంటే మరి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రసాద్ గారు కానీ, కొల్లేబర్ రాంబు గారు కానీ వీరందరూ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి అప్పుడు ఎమ్మెల్యే గారితో కానీ దాతల సహకారంతో మరి ఈరోజు ఎంతో చక్కగా రూపుదిద్దించడం జరిగింది. మదర్ తెరీసా జయంతి సందర్భంగా మానవతా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో ఉన్న మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వై ఆంజనేయ స్వామి, ఎగ్గిన శరత్, సిహెచ్ బంగారాజు, బి హరికుమార్, సిహెచ్ గురుమూర్తి, రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మదర్ తెరీసా మనకి 1910 మ్యాసిడోనియాలో ఆగస్టు 26న పుట్టారు. ఆవిడ 1997లో మరణించారు. 1979లో ఆవిడకి మన భారతదేశం నుంచి ఆవిడకి నోబెల్ బహుమతి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆవిడ మానవతావాది. మన కార్యక్రమాలు చేసేది కూడా మన మానవతావాదం మనకు కూడాను. ఆ మానవతావాదానికే ఆవిడకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మానవతావాదం అంటే ఏంటి అంటే పేదలకు, బేదలకు ఎవరైతే సహాయం అందించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంగవైకల్యం చెందిన వాళ్ళకి సర్వీస్ చేయడం ఆవిడ ధ్యేయంగా పెట్టుకొని ఒక బిషప్గా మహోన్నత సేవలు అందించినందుకు గాను ఆవిడకి మదర్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. సో మదర్ తెరీసా గురించి ఈ విషయాలని మేము ముందుంచున్నాము. మానవతా తరఫున మేము మదర్ తెరీసా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దానిలో ఎంతో కొంత భాగంగా మేము కూడా మానవ సేవే మాధవ సేవగా భావించి ఆవిడ చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని మాకు తెలిసినంతలో తాడేపల్లిగూడెంలో మేము మానవతా తరఫున సేవలు చేస్తున్నాం. ఈరోజు ఆవిడ జయంతి సందర్భంగా మేము ఆవిడకి నివాళులు అర్పిస్తూ ఇంకా ఆవిడ ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కొంత పర్సంటేజ్ మేము ట్రై చేయడానికి మాకు అందరి స్ఫూర్తి కావాలని ఆశిస్తూ ధన్యవాదాలు. స్థానిక 5వ వార్డు భవితా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణ గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతి, దివ్యాంగుల పాఠశాల ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య కుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, రత్నకుమారి, బి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మినీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక 6, 11 వార్డుల సెంటర్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ పూజల్లో అధ్యక్షులు సీతారాం సత్యనారాయణ, గోకా శివ, సిహెచ్ మణికంఠ, ఎస్ ప్రభాకర్రావు, కె లక్ష్మీనారాయణ, టి శివాజీ, పులపర్తి రాంపండు, రాధాకృష్ణారెడ్డి, పి శ్రీనివాసరావు, రాజు, గణపతి, సుభాష్ చంద్రబోస్, షేక్ రఫీ, షేక్ శుభాని, షేక్ మీరా, సాయి కుమార్, రాజా తదితరులు పాల్గొన్నారు. ఏడుకొండలవాడ మరి తాడేపల్లిగూడెం పట్టణంలో
మరి కనీవిరీతం మరి 34 సంవత్సరాలుగా మరి 6-11 వార్డుల్లో సంయుక్తంగా నిర్వహిస్తున్న కృష్ణాష్టమి మహోత్సవాలు ఈ సంవత్సరం కూడా ఘనంగా ప్రారంభమైనవి. మరి ఈ సంవత్సరం మరి ఉదయం స్వామివారికి విగ్రహ ప్రతిష్ఠ 8 గంటల చిల్లర జరిగింది. అందరం ఇక్కడ పూజా అధికారులు జరిగి మరి కమిటీ సభ్యులు ఈ 6-11 సభ్యులు అందరూ ఇచ్చేశారు. మరి ఇంత కార్యక్రమానికి ప్రజలు ఎంతో విశ్వాసంతో మరి ప్రతి సంవత్సరం కోరికలు తీర్చే కృష్ణుడు పరమాత్ముడు, ఎవరేం కోరుకున్నా కోరికలు తీర్చే స్వామి. అలాగే ప్రతి ఒక్కరు తెలిసే విషయం, అందుకనే ప్రతి ఒక్కరు ఈరోజు మరి తప్పకుండా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి స్వామి దర్శించుకుని తీర్థాలు తీసుకోవచ్చున్నాం. జగద్గురు శ్రీ కృష్ణాష్టమి 34 వార్షిక మహోత్సవాలు 6-11 వార్డుల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ శ్రీ కృష్ణాష్టమి వార్షికోత్సవాల్లో భాగంగా ఈ రోజు వారికి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో కమిటీ గౌరవ అధ్యక్షులు, కమిటీ మెంబర్లు అందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ 34వ వార్షికోత్సవం సందర్భంగా మన మినీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు ప్రార్థనగా కోరుతున్నాం. అలాగే ఈ ఏడాది ఉత్సవ విగ్రహం బహుకరించిన దాతలు మన ఎరకరా సుబ్బరాజు గారు, వారి భార్య శ్రీమతి రాజుల బుజ్జి గారు అంటే సుబ్బలక్ష్మి గారు, వారి కుమారుడు ఎరకరా సుబ్బరాజు రాధాకృష్ణ రాజు గారండి ఈ సంవత్సరం ఉత్సవ విగ్రహం దాతలు. పెంటపాడు మండలం దర్శిపర్లో మదర్ తెరీసా యూత్ ఆధ్వర్యంలో మదర్ తెరీసా 114వ జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. 80 మంది వృద్ధులకు దుప్పట్లు, బత్తాయి పండ్లు పంపిణీ చేశారు. అతిథులుగా గ్రామ ఉపాధ్యాయులు పాల్గొన్న వారికి స్వీట్లు పంపిణీ చేశారు. మదర్ తెరీసా యూత్ సభ్యులు పాలూరి సతీష్, మాదిరెడ్డి రమేష్, శ్రీరాముల రాజు, జువ్వలపాలెపు సత్యనారాయణ, కత్తుల నవీన్, పొన్నంగంటి అచ్యుత గంగాధర రంగ, పాలూరి రూపేష్, హనుమంత్ శివ, దుర్గం కిరణ్, కడకట్ల విజయ్ కుమార్, హనుమంతు నాగేంద్ర, పాలూరి సాయి, బాసంశెట్టి రాజు, శ్రీమంతుల ఉమాశంకర్, కత్తుల ముత్తయ్య, గవర సునీల్, పర్వతం మురళి, మాదిరెడ్డి శివ, పాలూరి మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచమంతా కూడా సేవకు గుర్తుగా మరి నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి మదర్ తెరీసా మరి పుట్టినరోజు వేడుకలు దర్శిపర్రు గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం అనేది జరుగుతుంటుంది. మరి నిజంగానే యూత్ వారు ఈరోజు చూసినట్లయితే యూత్ వారు డ్రగ్స్కి బానిసలై అనేక చెడు అలవాట్లకు మరి లోనవుతున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి యూత్ వారు నిజంగానే ప్రశంసించదగ్గ విషయం. మరి సేవా కార్యక్రమాల ద్వారా చెడు అలవాట్లకు దూరంగా ఉండడం అనేది నిజంగా ప్రశంసించదగ్గ విషయం. మరి యూత్ వారందరినీ కూడా మరి మదర్ తెరీసా పక్షాన మరి ఈరోజు ఈ విధంగా కార్యక్రమాన్ని చేపట్టడాన్ని మరి హర్షిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా మరి యూత్ వారు మరి పేదలకు ధన సహాయం చేయడం కానీ, నెక్స్ట్ తర్వాత దుప్పట్లను పంపిణీ చేయడం కానీ, పండ్లు పంపిణీ చేయడం కానీ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి తరుణంలో మరి ఈ సంవత్సరం కూడా మరి యూత్ వారి యొక్క ప్రోత్సాహంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. నమస్కారం. దర్శపర్రు గ్రామంలో మదర్ తెరీసా సెంటర్ నందు మదర్ తెరీసా జన్మదిన వేడుకలు 114వ జయంతిని గుర్తు చేసుకుని దర్శపర్రు గ్రామంలో ఈరోజు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ, పళ్ళు పంపిణీ, పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం గత 9 సంవత్సరాలుగా ఏదో కార్యక్రమం మదర్ తెరీసా జయంతి సందర్భంగా దర్శపర్రు గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు 10,000 రూపాయల ఆర్థిక సాయాలు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు, అన్నదాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు, ఇలా ప్రతి సంవత్సరం గత 9 సంవత్సరాలుగా ఏదో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గణపవరం మండలం కాశీపాడు ఆరోగ్య ఉప కేంద్రం వద్ద మదర్ తెరీసా 114వ జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఆరోగ్య సహాయకులు నామాల రాజు మాట్లాడుతూ మదర్ తెరీసా సమాజానికి, పేద ప్రజలకు, కుష్టు రోగులకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత కోట ఆదినారాయణ, పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆర్కే పరమేశ్వర్లు, మత్తి శ్రీను, ఆశా కార్యకర్తలు కృష్ణకుమారి, వరలక్ష్మి, అవ్వమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎంతోమందికి సేవ చేయడం జరిగింది. అంటే కుష్టి వ్యాధిగ్రస్తులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఎంతోమంది అనాథ ఆశ్రమం దగ్గర 133 అనాథ ఆశ్రమంలో ప్రపంచవ్యాప్తంగా నిర్మించి అనేక మందికి మరి ఆవిడ వైద్య సేవలు అందించడం, ఆదుకోవడం జరిగింది. కనుక ఆవిడ సేవలను స్మరిస్తూ మరి ఈరోజు ఆమె జన్మదినం జరుపుతూ మరి ఈ విధంగా జరుపుకోవడం సమృద్ధిగా మరి చేయడం ఆనందదాయకమైన కనుక ప్రతి ఒక్కరూ ఆవిడ యొక్క అభివృద్ధిలో నడుస్తూ మరి ఆవిడ చేసిన సేవల్ని ప్రజలకు కూడా అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కనుక ఆవిడ జన్మదిన సందర్భంగా ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.